అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని విశాఖ ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు దర్శించుకున్నారు. 1,16,00,000తో నిర్మిస్తున్న షెడ్డుకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం 108 అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించారు. అయితే అంతకుముందు రావులపాలెం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ భరత్కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ జలశక్తి అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన 6వ జాతీయ జలశక్తి పురస్కారాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ జాతీయ జలశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం దుబ్బిగానిపల్లి గ్రామ పంచాయతీలో సుమారు 75 లక్షల రూపాయలతో వాటర్ షెడ్ పనులు చేపట్టారు. 2024 డిసెంబర్లో దుబ్బిగానిపల్లి గ్రామంలో కేంద్ర జలశక్తి బృందం సభ్యులు పర్యటించి వాటర్ షెడ్ పనులను ప్రారంభించారు. దీంతో దుబ్బిగానిపల్లి గ్రామ పంచాయతీని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. విశాఖ జిల్లా పెందుర్తిలో సుదీర్ఘకాలంగా తమ అనుభవంలో ఉన్న భూములను రైల్వే దేవాదాయ శాఖ అధికారులు దౌర్జన్యంగా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పొర్లుపాలెం చీమలాపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓను కలిసిన రైతులు చాలా కాలంగా దానిపై తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. అధికారులు వచ్చి పరిశీలన చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆర్టీఓకు వారు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డిజిటల్ ఎక్స్రే యూనిట్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ను ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ప్రారంభించారు. పేషెంట్లకు ఎక్స్రే సదుపాయం కల్పించడం మైలురాయిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యూనిట్ ద్వారా హై రెజల్యూషన్ ఇమేజింగ్ అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను నిండా ముంచుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. అనంతపురంకు చెందిన తండే క్రాంతి కుమార్, నిమ్మల పవన్ కుమార్, హైదరాబాద్కు చెందిన కోటిబాబు, రాజమండ్రికి చెందిన శ్రీనివాస్, బళ్ళారికి చెందిన శంకర్రావు, శివశంకర్, ప్రశాంత్ రెడ్డి, గౌతమ్ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోటిబాబు కాంబోడియాలోని శిక్షణ పొంది ముఠా ఏర్పాటు చేసి రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు.